జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. ఈ మధ్య ఎవరిని కదిపినా ఏంటోనండి రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు అంటున్నారు. నిద్ర ఎందుకు పట్టదు? మామూలుగా మనం పొద్దున్న లేస్తాం, సూర్యుడితో పాటు లేవాలి, సూర్యుడు అస్తమించాక కొంచెం పనులు చేసేసుకొని పడుకోవాలి. రాత్రంతా హాయిగా నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుంది. నిద్ర ఎంత ఉండాలి అంటే ఒకసారి జవహర్లాల్ నెహ్రూ చెప్పారట, 4 hours స్లీప్ ఈజ్ ఏ మస్ట్, 5 hours నెససరీ అండ్ 6 hours లగ్జరీ అని. జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నారు. 4 గంటల నిద్ర అవసరం, 5 గంటలు ఉండాలి, 6 గంటలంటే అదొక విలాసమే అని. ఎందుకంటే రాజకీయ నాయకులు 4 గంటలు మించి పడుకోలేరు. అది నిద్ర ఎందుకు తక్కువ అవుతుంది? సామాన్యులందరూ కూడా మామూలుగా ఎలా పడుకోవాలి అంటే 8 గంటల కనీస నిద్ర ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. నిద్ర ఎందుకు పట్టదు? నిద్ర పట్టకపోవడానికి కారణాలేంటి? నిద్ర పట్టట్లేదండి అని చెప్పేసి డాక్టర్ల చుట్టూ తిరిగేవాళ్ళు కూడా ఉన్నారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి చాలా నిద్ర పడుతోంది అంటే అది భగవంతుడిచ్చిన వరం. ఇలాంటి సన్నివేశమే మనకు మహాభారతంలో కనిపిస్తుంది. మహాభారతంలో మహాభారత యుద్ధానికి ముందర ధృతరాష్ట్రుడు సంజయుడిని పిలిచి, నువ్వు వెళ్ళి ధర్మరాజుతో చెప్పు, నీకెందుకు రాజ్యము, యుద్ధం ఎందుకు, యుద్ధం వద్దు, రాజ్యం వద్దు, నా పిల్లలు నీకు ఏమాత్రం కూడా రాజ్యం ఇవ్వరు, అందుకని యుద్ధాన్ని వదిలేసేయి, ఇన్నాళ్ళు మీరు హాయిగా ఉన్నారు కదా, 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేశారు, మీరు ఎక్కడ ఉన్నా సరే సంతోషంగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు, అనవసరంగా యుద్ధం ఎందుకు అని చెప్పు ధర్మరాజుకి అని సంజయుడిని పంపించాడు. పంపిస్తే సంజయుడు ధర్మరాజుకి వెళ్ళి ధృతరాష్ట్రుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్పాడు. ధర్మరాజు ఇచ్చిన సమాధానాన్ని వెనక్కి తిరిగి వచ్చి ధృతరాష్ట్రుడిని, సంజయుడు చాలా దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తున్నారు, మీరు చెప్పిందంతా నేను చెప్పాను, కానీ ధర్మరాజు ఏమన్నారంటే మా తరఫున రాయబారం మీతో చెప్పం మేము, ధృతరాష్ట్రుడు మా పెదనాన్న దగ్గరికే నేను రాయబారిని పంపిస్తాను అని చెప్పారు అని చెప్పి సంజయుడు వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడికి ఆ రోజు నిద్ర పట్ల, ఏమాత్రం నిద్ర పట్ల. ధర్మరాజు ఏం చెప్పాలో చెప్పకుండా మళ్ళీ రాయబారిని, తర్వాత ధర్మరాజు కృష్ణ పరమాత్మను రాయబారిగా పంపించారు. ధర్మరాజు ఏమీ చెప్పకుండా యుద్ధం మానేస్తాను అని అనకుండా ఇలా ఎందుకు చేశారు అని వెంటనే విదురుడి కోసం కబురు చేశాడు. విదురుడు అంటే ధృతరాష్ట్రుడికి విదురుడు మంత్రి, అలాగే తమ్ముడు కూడా. విదురుడి కోసం కబురు చేశాడు. కబురు చేస్తే విదురుడు అంతా అర్ధరాత్రి బయలుదేరి ఎందుకో అన్నయ్య గారు కబురు చేశారని వచ్చాను. వస్తే నాకు మనస్సు అంతా కూడా రగిలిపోతోంది, కుతకుతమంటోంది, ధర్మరాజు ఏమనుకుంటున్నాడో నాకు తెలియటం లేదు, నాకు నిద్ర పట్టట్లేదు, నేనేం చెయ్యాలి, నాకు అందరూ మొత్తం రాజ్యంలో అందరూ కూడా నిన్ను మంచి సలహా ఇచ్చేవాడు అంటారు కదా, నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అంటారు. అంటే విదురుడు ధృతరాష్ట్రుడితో చాలా నిర్మోహమాటంగా చెప్తాడు, సాధారణంగా నిద్ర ఎవరికి పట్టదు. ఎవరికి పట్టదంటే చాలా బలహీనమైన వాళ్ళ మీదకి చాలా బలవంతులు దాడి చేస్తున్నారు అనే భయం వస్తే కనుక నిద్ర పట్టదు. ఎందుకు అంటే బలహీనుడి దగ్గర సాధనా సామగ్రి ఏది కూడా బలవంతుడిని ఎదుర్కోవడానికి సరిపోదు. నువ్వు ధర్మరాజును అన్యాయం చేసావు, కానీ ధర్మరాజు నీకంటే బలవంతుడు అన్న సంగతి నీకు తెలుసు. అందుకని ధర్మరాజు ఎక్కడ యుద్ధం అంటాడో అనే భయం నీకు వచ్చింది. ఒకవేళ యుద్ధం అంటే కనుక ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో అనే భయంతో నీకు నిద్ర పట్టట్లేదు. ఇంకా రెండోది, ఇంకెవరికి నిద్ర పట్టదు అంటే చాలా తీరని కోరికలు ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. నీకు తీరని కోరిక ఏంటంటే నిన్ను ధర్మరాజు పెదనాన్నగా ఈ రాజ్యానికి అధిపతిగా గుర్తించి దుర్యోధనుడికి రాజ్య అధికారం ఇచ్చేసి ధర్మరాజు సన్యాసం తీసుకొని వానప్రస్థానికి వెళ్ళిపోతే నీకు సంతోషం, నీ కోరిక అది. కానీ అది తీరదు. తీరని కోరిక ఉన్నవాళ్ళు ఎవరికి కూడా నిద్ర పట్టదు. ఇంకా మూడో వాళ్ళు దొంగతనం చేసినా నిద్ర పట్టదు, దొంగతనం చేయాలనుకున్నా నిద్ర పట్టదు. అందరూ నిద్రపోయినప్పుడు దొంగతనం చేద్దామని అనుకుంటాడు. ఒకసారి దొంగతనం చేశాక ఎక్కడ సైనికులు వచ్చి పట్టుకుంటారో అని చెప్పి నిద్ర పట్టదు.
అని ఈ 3 లక్షణాలు నీలో కనిపిస్తున్నాయి. నువ్వు ధర్మరాజు రాజ్యాన్ని దొంగతనం చేశావు, ధర్మరాజు బలవంతుడు నీ మీద యుద్ధం చేస్తాడేమో అని భయపడుతున్నావు, ధర్మరాజు యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే బాగుండనే కోరికతో నువ్వు ఉన్నావు, వీటి వల్ల నువ్వు నిద్రపోవటం లేదు. నీకు నిద్ర పట్టాలంటే నువ్వు ధర్మరాజుకి తన రాజ్యాన్ని తనకి ఇచ్చేసేయి, అప్పుడు నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు, అందరికీ కూడా మంచి జరుగుతుంది, ప్రాణ నష్టం జరగదు అని విదురుడు చెప్పాడు. నిద్ర పట్టకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒక కథ చెప్పుకుందాం. ఒక రాజుగారికి రాజ్యం చాలా బాగుంది, చాలా సుభిక్షమైన రాజ్యం, సస్యశ్యామలమైన రాజ్యం. అందులో మంత్రులు, సేనాపతులు, సైనికులు, ప్రజలు అందరూ రాజుగారంటే చాలా ఇష్టం. కానీ రాజుగారికి ఉన్నట్టుండి నిద్ర పెట్టడం మానేసింది. రాత్రిపూట ఎంతసేపు కళ్ళు తెరుచుకునే కూర్చుంటున్నాడు తప్ప నిద్ర పట్టట్లేదు. మంచిగా బాగా నిద్రపోతే బాగుండు అని అనుకునే రాజుగారు ఏంటంటే, రాజుగారికి బాగా నిద్ర పట్టేట్టు ఎవరైతే చేస్తారో వాళ్ళకి బహుమానం ఇస్తాను అని ప్రకటించారు. అంటే వైద్యులు ఉంటారు కదా, ఈ వైద్యులు వచ్చి రాజుగారికి రకరకాలైన మందులు ఇవ్వడం మొదలెట్టారు. ఈ మందులన్నీ మింగుతున్నారు. మందులు మింగుతున్నారో మందులకి సైడ్ ఎఫెక్ట్స్, ఆరోగ్యం పాడవుతోంది తప్ప నిద్ర రావట్లేదు. వైద్యులందరూ పొండి అన్నారు. అంటే ప్రకృతి వైద్యం చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి తల మీద నూనెలు పెట్టి బాగా మర్దన చేసేయడం మొదలెట్టారు. అరికాళ్ళకి నూనెలు రాసేయడం, చేతులకు నూనెలు రాసేయడం, ఇవన్నీ చేయడం మొదలెట్టారు. అవి చేసినా రాజుగారికి నిద్ర పట్ల. వాళ్ళని పొమ్మనేసరికి ఈ ఆహారపు నిపుణులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మీరు ఇది తింటే మీకు నిద్ర పడుతుంది, అది తింటే నిద్ర పడుతుంది, ఈ పానీయం తాగితే నిద్ర పడుతుంది అని మొదలెట్టారు. ఎన్ని తాగినా రాజుగారికి నిద్ర పట్టట్లేదు. వాళ్ళని కూడా పొమ్మని ఇంకా చివరికి కొంతమంది వచ్చి మేము కథలు చెప్తాం, కథలు వింటుంటే మీకు బాగా నిద్ర పడుతుంది అని కథలు చెప్పడం మొదలెట్టారు. కథలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు పొండి అంటే, మంచి నాట్యాన్ని చూసినా, మంచి సంగీతం విన్నా బాగా నిద్ర పడుతుంది అంటే సంగీతం వద్దు, ఏమి చేసినా సరే రాజుగారికి నిద్ర పట్టట్లా. రాజుగారికి ఎంత కోపం వచ్చిందంటే, నాకు ఎవరైనా సరే నిద్ర పట్టేట్టు చేస్తే వాళ్ళకి నా రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తాను అని, నాకు నిద్ర పట్టేట్టు చేస్తానని చెప్పి వచ్చి కనుక వాళ్ళు నాకు నిద్ర పట్టకపోతే వాళ్ళ తల తీసేస్తానన్నారు. రాజుగారు కదా, రాజు తలుచుకుంటే దెబ్బలు ఎక్కువదవా అంటే తల తీసేస్తానేసరికి ఇంకా నెమ్మదిగా వచ్చేవాళ్ళు కూడా తగ్గారు. రాజుగారికి బెంగ పట్టుకుంది, ఇలాగే చచ్చిపోతానమ్మో నేను, ఎందుకంటే కళ్ళు అలా తెరుచుకొని కూర్చుంటున్నాడు, ఆయన నిద్ర పట్టట్లే ఆయనకి అంటే. చివరికి ఒకరోజు ఎవరో సైనికులు వచ్చి, ఎవరో ఒక పిల్లాడు వచ్చాడండి మీకు నిద్ర పట్టేట్టు చేస్తాడట, వాడికి చెప్పు ముందే తల తీసేస్తానని అంటే, కాదండి మీతో ఏదో మాట్లాడతాడట అని అంటే రమ్మన్నాడు. అంటే ఒక 20 ఏళ్ల పిల్లాడు వచ్చి ఏమన్నాడంటే, రాజుగారు మీకు నిద్ర పట్టేట్టు చేస్తాము అని అంటే, ఎవరు అంటే, నేను కాదండి మా గురువు గారు ఆయన చాలా మంత్రసిద్ధులు, ఆయన దగ్గర చాలా ఆయుర్వేదం కాకుండా మొత్తం వైద్యం అంతా ఆయన దగ్గర ఉంది, నిద్ర పట్టేట్టు చేస్తాను, మీకు ఎందుకు నిద్ర పట్టలేదో మా గురువుగారికి తెలిసింది, మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు, నేను కాదు మీకు నిద్ర వచ్చేట్టు చేసేది, నేను కాదు మా గురువుగారు ఆయన మంత్రదృష్ట, ఆయన ఎక్కడికి రారు అని అంటే, రాజుగారు అన్నారు సరే అయితే వెంటనే గుర్రాలు సిద్ధం చేయండి అంటే, మహారాజా గుర్రాలు సిద్ధం చేయకూడదు, రథంలో వెళ్ళకూడదు, ఎవరు సైనికులు ఉండకూడదు, మనం కొంచెం భోజనం మూట కట్టుకొని మన ఇద్దరు నడుచుకుంటూ వెళ్దాము, ఎవరికి తెలియకూడదు ఈ సంగతి, ఎందుకంటే మా గురువుగారికి ఇష్టం ఉండదు అని అంటే, రాజుగారు నువ్వు నాకు నిద్ర వచ్చేట్టు చేస్తానంటున్నావు, గురువు అంటున్నావు, మంత్రద్రష్ట అంటున్నావు, సరే అయితే వెళ్దామని చెప్పేసి రాజుగారికి కావాల్సిన భోజన పదార్థాలు అన్నీ కూడా ఈ పిల్లాడే పట్టుకున్నాడు. రాజుగారు మొయ్యలేరు కదా, ఇద్దరు నడవడం మొదలెట్టారు. ముందర నగరం వదిలేశారు, కాలిబాటకు వచ్చేసారు. పెద్ద రాజవీధులు ఉంటాయి నగరంలో, రాజవీధులు అందరూ విచిత్రంగా చెప్పుకుంటున్నాడు, ఈ పిల్లాడు బతుకుతాడా లేదా, ఎందుకంటే రాజుగారు తల తీసేస్తా అన్నాడు అంటే. కాలిబాటను కొంత దూరం కాలిబాట వెళ్ళాక చిన్న ఏరు లాంటిది వచ్చింది. రాజుగారు ఎలా పడవలు అంటే, ఇక్కడ పడవలు ఉండవు మహారాజా, మనం కొంచెం ఈదుకుంటూ వెళ్ళిపోదాం అవతలకి అంటే, మహారాజుకి ఈతొచ్చు, మహారాజు పైన చాలా బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలన్నీ ఈ పిల్లాడు పట్టుకుంటే మహారాజు ఈదారు, ఈ పిల్లాడు కూడా ఈదాడు, అవతలకి వెళ్ళాక తీరా తెస్తే అక్కడ కొండ ఉంది. ఏరి మీ గురువుగారు అంటే, కొండ మీద కుటీరంలో ఉన్నారండి అంటే, కొండ ఎక్కడానికి మెట్లు లేవు అంటే, లేదండి ఇది కాలిబాటను వెళ్ళిపోవచ్చు. ఇద్దరు కలిసి కొండని చాలా కష్టపడి ఇంకా రాజుగారికి ఓపిక అయిపోయింది.
నన్ను రాజునే ఇలాంటి పనులు చేస్తున్నావు అంటే, లేదండి మా గురువుగారిని మీరు చూశారంటే చాలు మీకు మంచి నిద్ర వచ్చేస్తుంది, నిద్ర వచ్చేట్టు చేస్తారు అని అంటే, సరే రాజుగారు ఆశతో చివరికి ఈ పిల్లాడు చేయి పట్టుకున్నాడు. రాజుగారు చేయి పట్టుకొని నెమ్మదిగా పైకి తీసుకెళ్తే నిజంగానే కొండ మీద ఒక చిన్న కుటీరం ఉంది. ఆ కుటీరం అక్కడికి వెళ్ళేసరికి మంచి గాలి వస్తుంది. రాజుగారు అన్నారు, ముందర ఏదైనా తినడానికి పెట్టు అంటే, ఈ రాజుగారి భోజనం ఉంది కదా పెట్టాక కుటీరం లోపలికి వెళ్దాము అని ఆ తలుపుని తీసుకుని రాజుగారు లోపలికి వెళ్తే గురువుగారు లేరు అక్కడ ఒక చక్కటి మంచం వేసింది, దాని మీద ఒక పరుపు వేసింది. ఉంటే ఏరి మీ గురువుగారు అంటే, వస్తారండి మీరు కాసేపు ఇక్కడ కూర్చోండి అనేసరికి రాజుగారు ఆ మంచం మీద కాసేపు కూర్చోలేక పడుకుని నిద్రపోయారు. ఎంతసేపు నిద్రపోయారంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు పడుకుని నిద్రపోయారు. నిద్రపోయాక లేచారు. ఇంత మీ గురువుగారి దగ్గరికి వస్తేనే నాకు ఇంత మంచి నిద్ర పట్టింది, మీ గురువుగారికి చాలా ధన్యవాదాలు, ఆయన్ని చూసి ఆ మందు ఏదో తీసుకుంటే మనం వెనక్కి వెళ్ళిపోదాం అంటే, మహారాజా గురువుగారు లేదు, ఏమీ లేదు, మిమ్మల్ని నేను ఇక్కడికి తీసుకొచ్చిన విధానంలో మీ శరీరం చాలా అలసిపోయిన శరీరానికి విశ్రాంతి అవసరం. ఇక్కడికి పైకి రాగానే పడక చూడంగానే మీకు నిద్ర పట్టింది. ఎంత పడుకున్నారంటే 3 రోజులు పడుకున్నారు మహారాజా మీరు. ఇన్నాళ్ల నుంచి నిద్ర లేకపోవడం అనేది అంత అలసట అంతా కూడా, శరీరము మనసు అలసిపోయింది, మీకు మనస్సుకు ప్రశాంతత వచ్చింది, శరీరానికి విశ్రాంతి వచ్చింది. అందుకని ఇప్పుడు మళ్ళా భోజనం ఉంది, తినేసి మన నిద్ర మళ్ళా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. మీకు రాజా ప్రాసాదంలో అంతఃపురంలో చక్కటి నిద్ర వస్తుంది. మీకు నిద్ర రాలేదనుకోండి, మీకు తెలిసిపోయింది కదా మందు, అక్కడి నుంచి నడుచుకుంటూ రండి, ఏరు దాటండి, ఇక్కడికి రండి, పైకి రండి, ఇక్కడ పడుకుని నిద్రపోండి, హాయిగా నిద్ర వస్తుంది మీకు అని చెప్పి అంటే, రాజుగారు చాలా సంతోషించి, నేను చాలా మేలు చేసావు నాకు, మనం వెనక్కి వెళ్దామని చెప్పేసి వెనక్కి వెళ్ళి ఆ పిల్లాడికి అర్ధరాజ్యం ఇస్తానంటే రాజు వద్దనుంటాడు. మొత్తానికి చాలా బహుమానాలు ఇచ్చి తన రాజ ఆస్థానంలో ఉద్యోగిగా వేసుకున్నారు. నిద్ర ఎప్పుడు వస్తుంది? శరీరం అలసిపోయినప్పుడు విశ్రాంతి కోసం నిద్ర వస్తుంది. అలాగే మనస్సుకు కూడా ప్రతిరోజు నిద్రపోతే మనస్సుకు కూడా విశ్రాంతి వస్తుంది. మనం పగలు మనస్సుతో ఏదో ఒకటి ఆలోచిస్తుంటాం, నిద్రపోయినప్పుడు ఆ ఆలోచనలన్నీ కూడా ఆగుతాయి. శరీరానికి మనస్సుకి విశ్రాంతి కావాలంటే తప్పనిసరిగా ప్రతి వాళ్ళు మంచి నిద్రపోవాలి. మంచి నిద్ర అంటే పడుకునే ప్రదేశం ఎలాంటిదైనా సరే, బాగా నిద్ర వచ్చే వాళ్ళ కటిక నేల మీదైనా పడుకుంటారు, హాయిగా నిద్రపోతారు. కానీ మంచి నిద్ర అంటే ఏంటంటే, ఇది నా శరీరానికి నేను విశ్రాంతినిస్తున్నాను అని అనుకుని నిద్రపోవాలి. జై భారత్ మాత, జై హింద్.